సాక్షి ఆడియో న్యూస్ జూన్ 15, 2021 మంగళవారం. ఈరోజు వార్తలు. వైఎస్ఆర్ వాహనమిత్ర బతుకు బండి లాగడానికి ఇబ్బంది పడుతున్న డ్రైవర్ అన్నదమ్ములకు బాసటగా కరోనా కష్టకాలంలో సైతం ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్, మరమ్మతులు, ఇతర అవసరాల నిమిత్తం ఒక్కొక్కరికి ఏటా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. వరుసగా మూడో ఏడాది నెల రోజుల ముందుగానే 2,48,468 మంది లబ్ధిదారులకు 248.47 కోట్ల రూపాయల ఆర్థిక సాయం నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో ఇచ్చిన మాటల కట్టుబడి సొంత వాహనం కలిగిన 2,48,468 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములకు నేడు అందిస్తున్న 248.47 కోట్లతో కలిపి ఇప్పటి వరకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 759 కోట్ల రూపాయలు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు చేసుకున్న దగ్గర నుండి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు వాలంటీర్ల సహకారం. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల దరఖాస్తు పరిశీలన, నిరంతర సామాజిక తనిఖీ కోసం అర్హుల జాబితా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శన. అర్హులు ఉండి జాబితాలో పేరు లేని వారు తగిన ఆధారాలతో గ్రామ, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కారం. లబ్ధిదారులకు ఏమైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయండి. సంయుక్త రవాణా కమిషనర్ ఆధ్వర్యంలోని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అధికారులు అన్ని రకాలుగా మీకు తోడుగా ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద గత సంవత్సరం లబ్ధి పొందిన వారిలో అర్హులైన లబ్ధిదారులతో పాటు గత ఏడాది కాలంలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్లు కొనుగోలు చేసిన యాజమాన్య హక్కుల బదలాయింపు పొందిన 42,932 మంది డ్రైవర్ అన్నదమ్ములకు కూడా కొత్తగా ఈ సంవత్సరం లబ్ధి. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద కేటగిరీ వారీగా 59,692 మంది ఎస్సీలు, 9,910 మంది ఎస్టీలకి, 1,39,484 మంది బీసీలు మరియు మైనార్టీలు, 39,382 మంది ఈబీసీలకు లబ్ధి. మొత్తం లబ్ధిదారుల్లో 84% ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ వర్గాల వారే. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి సంబంధించిన సలహాలు, ఫిర్యాదుల మేరకు టోల్ ఫ్రీ నెంబర్ 1902. ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల సంక్షేమం జగనన్న ప్రభుత్వ లక్ష్యం. రవాణా శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. శ్రీ పేర్ని వెంకటరామయ్య నాని రాష్ట్ర రవాణా మరియు సమాచార పౌర సరఫరాల శాఖ మాత్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 15, 2021 నాడు ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయం నుండి బటన్ నొక్కి వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్లో లైవ్లో వీక్షించవచ్చు. సాక్షి స్పోర్ట్స్. కోవిడ్ వారియర్లకు అంకితమిస్తానంటున్న మన్ప్రీత్. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించి దేశంలోని కోవిడ్ వారియర్స్కు అంకితం ఇవ్వాలని ఆశిస్తున్నట్లు భారత హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ తెలిపాడు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో బోపన్న, దివిజ్ శరణ్ జంట హాలీ ఓపెన్ ఏటీపీ 500 టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ భారత్ జంట శుభారంభం చేసింది. జర్మనీలో సోమవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో బోపన్న, దివిజ్ ద్వయం రాడు ఆల్బోజ్, నికోలజ్ బాసిలాష్విలి జార్జియా జంటపై గెలిచింది. స్పోర్ట్స్ రీల్. బ్రెజిల్ శుభారంభం. కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెజిల్ శుభారంభం చేసింది. గ్రూప్ బి మ్యాచ్లో బ్రెజిల్ 3-0 గోల్ఫ్ తేడాతో వెనిజులాపై గెలుపొందింది. టెస్టు క్రికెట్లో భారత మహిళల జట్టు ప్రదర్శన. 45 ఏళ్లలో 36 టెస్టులు ఆడిన భారత్ రేపటి నుంచి ఇంగ్లాండ్తో పోరు. ఆడినవి 36, గెలిచినవి 5 మ్యాచ్లు, ఓడినవి 6, డ్రా అయినవి 25 మ్యాచ్లు. మహిళల క్రికెట్లో తొలి టెస్టు మ్యాచ్ 1934లో జరిగితే భారత మహిళలు టెస్టు ఆడేందుకు మరో 42 ఏళ్లు పట్టింది. ముందుగా వన్డేలు, ఆపై టీ20ల జోరులో సుదీర్ఘ ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టంగా మారిపోతున్న తరుణంలో 7 ఏళ్ల తర్వాత మన భారత మహిళల జట్టుకు మరో టెస్టు ఆడే అవకాశం దక్కింది. రేపటి నుంచి మిథాలీ రాజ్ బృందం ఇంగ్లాండ్తో తలపడుతున్న నేపథ్యంలో భారత టెస్టు క్రికెట్కు సంబంధించి విశేషాలు. భారత జట్టు ఆడిన మొత్తం టెస్టు సిరీస్లు 19. ఆస్ట్రేలియా చేతిలో 4, ఇంగ్లాండ్, వెస్టిండీస్ చేతిలో ఒక్కో టెస్టులో భారత్ ఓడిపోయింది. మొత్తం 6 టెస్టులు ఓడిపోయింది. 65 అత్యల్ప స్కోరు వెస్టిండీస్పై 1976 జమ్మూలో జరిగింది. 467 అత్యధిక స్కోరు ఇంగ్లాండ్పై 2002 టాంటన్లో జరిగింది. 1110 అత్యధిక పరుగులు సంధ్యా అగర్వాల్ 13 టెస్టుల్లో. 63 అత్యధిక వికెట్లు డయానా ఎడుల్జీ 20 టెస్టుల్లో. 214 అత్యధిక వ్యక్తిగత స్కోరు మిథాలీ రాజ్ ఇంగ్లాండ్పై 2002 టాంటన్లో. భారత్ తరపున ఇప్పటి వరకు 12 సెంచరీలు నమోదు కాగా ఏకైక డబుల్ సెంచరీ ఇదే కావడం విశేషం.
80/58. అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన నీతూ డేవిడ్ ఇంగ్లాండ్పై 1995 జంషెడ్పూర్లో. 21. సుధాషా అత్యధిక టెస్టులు ఆడింది. 12. శాంతా రంగస్వామి కెప్టెన్గా ఎక్కువ టెస్టులు ఆడింది. 10. ప్రస్తుత జట్టులో అత్యధికంగా మిథాలీరాజ్, జులన్ గోస్వామి ఆడిన టెస్టుల సంఖ్య. 2002లో వీరిద్దరూ ఒకే మ్యాచ్ ఇంగ్లాండ్తో లక్నోలో ద్వారా టెస్టులో అరంగేట్రం చేశారు. దుబాయ్ విజేత జట్టుకు 11,71,00,000 రూపాయలు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ప్రైజ్ మనీని ప్రకటించిన ఐసీసీ. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ విజేత ఎవరో త్వరలోనే తేలనుంది. ఈ నేపథ్యంలో విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీని అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ సోమవారం వెల్లడించింది. భారత్ న్యూజిలాండ్ మధ్య ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీతో పాటు $16 లక్షల బహుమతిగా అందజేస్తారు. రన్నరప్ జట్టుకు $8 లక్షల దక్కుతాయి. మూడో స్థానం దక్కిన జంటకు $4,50,000, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు $3,50,000, ఐదో స్థానంలో $2 లక్షల ప్రైజ్ మనీ లభిస్తుందని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ బోని యూరో కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మాజీ ఛాంపియన్ నెదర్లాండ్స్ గెలుపు బోని కొట్టింది. గ్రూప్ సి మ్యాచ్లో నెదర్లాండ్ 3-2తో ఉక్రెయిన్ను ఓడించింది. పారిస్ విషాదం దిగమింగి కోర్టులోకి. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్కు ముందు సిట్సిపాస్ నానమ్మ కన్నుమూత. ఏదైనా చేజువార్త వింటేనే మనసుకు వికలమవుతుంది. అలాంటిది సొంత నానమ్మ వియోగం వార్త. అది కూడా మ్యాచ్ మొదలయ్యే 5 నిమిషాల ముందే చెవిన పడితే ఒక్కసారిగా షాక్కు గురవుతారు ఎవరైనా. కానీ సిట్సిపాస్ అలా కాలేదు. విషాదం దిగమింగి రాకెట్లతో కోర్టులోకి దిగాడు. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ ఆడాడు. 2 సెట్లు కూడా గెలిచి టైటిల్ బాట పట్టినట్లే కనిపించాడు. కానీ జోకో ధాటికి రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. జకార్తా ఇండోనేషియా స్టార్ షట్లర్ మార్కిస్ కిడో హఠాన్మరణం. పురుషుల డబుల్స్లో 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 2007 ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకాలు గెలిచిన ఇండోనేషియా స్టార్ షట్లర్ మార్కిస్ కిడో హఠాన్మరణం పాలయ్యాడు. గుండెపోటు కారణంగా 36 ఏళ్ల కిడో మృతి చెందినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య తెలిపింది. దుబాయ్ వచ్చే డబ్ల్యూటీసీలో అన్ని మ్యాచ్లకు సమాన పాయింట్లు. రాబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీలో సిరీస్ ప్రకారం కాకుండా ఒక్కో టెస్ట్ మ్యాచ్లో విజయానికి పాయింట్లు కేటాయించాలని ఐసీసీ యోచిస్తోంది. సాక్షి సినిమా ప్రత్యేక విమానంలో రజనీ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారని సమాచారం. ప్రత్యేక విమానంలో తన కుటుంబ సభ్యులతో కలిసి రజనీ అమెరికా వెళ్లటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. మీట్ క్యూట్ స్టార్ నాని ఓవైపు హీరోగా నటిస్తూనే తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఆ హిట్ సినిమాలు నిర్మించిన ఆయన తాజాగా మీట్ క్యూట్ అనే సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నాని సోదరి దీప్తి ఘంటా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. సుశాంత్కి న్యాయం జరగాలి. జూన్ 14, 2020 బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ తుదిశ్వాస విడిచిన రోజు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుశాంత్ చనిపోయిన జూన్ 14 నుంచి సరిగ్గా ఏడాది పూర్తయింది. అయినప్పటికీ ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. మన లుక్ టెస్ట్ కోసం తొలిసారి నేను నిన్ను చూశాను. ఆలోచనల పరంగా 2 విభిన్న ప్రపంచాలకు చెందిన 2 వ్యక్తులు మనమని అనుకున్నాం. తర్వాత మనం ఇద్దరం కలిసి చేసిన ఓ సినిమా మన ఇద్దరి ప్రపంచాల్లో ఉన్న చాలా సంగతులు ఒకటేనని తెలిసేలా చేసింది. కానీ ఇప్పుడు నేను జీవిస్తున్న ఈ ప్రపంచంలో నువ్వు లేవని బాధగా ఉంది. నువ్వు దూరం అవ్వడాన్ని నేను ఇంకా మర్చిపోలేకపోతున్నాను. నువ్వింకా మా మధ్యనే ఉన్నావని అనుకుంటున్నాను అంటున్నారు కృతి సనన్. వెబ్సైట్ ప్రారంభం. సుశాంత్ సింగ్ మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సినీ వ్యక్తిగత వివరాలతో www.immortalsushant.com పేరుతో వెబ్సైట్ ప్రారంభమైంది. సుశాంత్ కుటుంబ సభ్యుల సహాయంతో ప్రారంభమైన ఈ సైట్లో సుశాంత్ జీవిత విశేషాలు, సినిమాలు వివరాలు, ఆయన వీడియోలు, ఫోటోలు ఉంటాయి. నీ గురించి ఆలోచించని క్షణం లేదు. నువ్వు మాకు దూరం అయ్యావన్న నిజాన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను. కాలం కొన్ని విషయాలను మర్చిపోయేలా చేస్తుందని కొందరు అన్నారు. కానీ నా కాలం సర్వస్వం నువ్వు. నాకు తెలుసు నువ్వొక గార్డియన్ ఏంజెల్గా నీ టెలిస్కోప్ కళ్ళతో నన్ను చూస్తూ కాపాడుతూనే ఉంటావని. నువ్వు వచ్చి నన్ను తీసుకొని వెళతావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను. అన్ని చోట్ల వెతుకుతున్నాను. నీ గురించి ఇది రాస్తున్నప్పుడు నా మనసులో ఎంత బాధ ఉందో చెప్పలేను. నువ్వు లేకుండా నా జీవితం లేదు. నా జీవితంలో ఉన్న శూన్యం భర్తీ చేయలేనిది అంటున్నారు రియా చక్రవర్తి. క్రైమ్ కామెడీ ఆరంభం. నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం మాస్ జో. హిందీ చిత్రం ఆంధాధున్కి రీమేక్గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం క్రైమ్ కామెడీ. చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్న తమన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు.
కన్నడ నటుడు సంచారి విజయ్ కన్నుమూత. బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వర్ధమాన నటుడు సంచారి విజయ్ 38 సంవత్సరాలు సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి స్నేహితుడు నవీన్తో కలిసి బెంగళూరులోని జయనగర్లో కోవిడ్ నేపథ్యంలో ఇబ్బంది పడుతున్న వారి ఆహారం పంపిణీ చేసి తిరిగి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. సరిగ్గా ఇంటికి 100 మీటర్ల దూరంలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. నెలాఖరులో సెట్స్కి కథానాయిక సమంత నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. సమంత కెరీర్లో తొలిసారిగా చేస్తున్న ఈ మైథలాజికల్ మూవీని ప్రముఖ దర్శకులు గుణశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శాకుంతల పాత్రధారిగా సమంత, దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున శాకుంతలం చిత్రీకరణను మళ్లీ ఆరంభించాలని సన్నాహాలు చేస్తున్నారు. న్యూస్ రీల్ న్యూఢిల్లీ. అయోధ్యలో భూకంపం, రామాలయ భూమి కొనుగోలులో స్కామ్. 2 కోట్ల రూపాయలకు భూమి కొని నిమిషాల్లో ఆలయ ట్రస్టుకు 18.5 కోట్ల రూపాయలకు అమ్మారనే ఆరోపణలు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ డిమాండ్. అసలు వివాదం ఏంటి? వివాదానికి కేంద్ర బిందువైన ఆ భూమి కొనుగోలు పత్రాల ప్రకారం మార్చి 18న బాగా జైసి గ్రామంలో కుసుమ్ పాఠక్ అనే వ్యక్తి తన 12,080 చదరపు మీటర్ల విస్తీర్ణమున్న భూమిని రవి తివారీ, సుల్తాన్ అన్సారీ అనే ఇద్దరు వ్యక్తులను 2 కోట్ల రూపాయలకు విక్రయించారు. రవి, అన్సారీలు కొన్న అదే 18వ తేదీన కేవలం కొద్ది నిమిషాల తర్వాత వీరిద్దరి నుంచి శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏకంగా 18.5 కోట్ల రూపాయలకు చెల్లించి ఆ భూమిని కొనుగోలు చేసింది. ట్రస్ట్ సభ్యులైన బీజేపీ నేత అనిల్ మిశ్రా, అయోధ్య మాజీ మేయర్ హృషికేశ్ ఉపాధ్యాయులు ట్రస్ట్ తరపున సంతకాలు చేసి ఈ భూమిని కొన్నారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్ రాయ్ ముఖ్య పాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. వీరొకరి నుంచి 2 కోట్ల రూపాయలు కొన్న భూమిని అదే రోజున కొద్ది నిమిషాల్లో 16.5 కోట్ల రూపాయలు ఎక్కువ చెల్లించుకోవాల్సిన అవసరం ఏముందని ట్రస్ట్ సొమ్మును దారి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్షి అమరావతి. సాగుకు 1,50,000 కోట్లు, 2,83,380 కోట్ల రూపాయలతో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక. వ్యవసాయ రంగానికి 1,48,500 కోట్ల రూపాయల రుణాల లక్ష్యం. ఎస్ఎల్బీసీ సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పేదల కాలనీల్లో వసతుల కల్పన, నాడు నేడుకు బ్యాంకుల సహకారం కావాలి. మహిళా సాధికార పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సాయం చేయాలి. కౌలు రైతులకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలి. పంపిణీ లక్ష్యాలను అధిగమించిన కొన్ని అంశాల్లో సమర్థత పెరగాలి. కరోనా విపత్తులోనే ఈ వృద్ధిని సాధించాలడంలో బ్యాంకుల పాత్ర మరవలేనిది. అడ్డంకులు ఎదురైనా సంక్షేమం ఆగలేదు. కోవిడ్ విపత్తు సమయంలో ప్రజలకు చేయూతనిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు చర్యలు తీసుకున్నారని ఎస్ఎల్బీసీ చైర్మన్, యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఆయన వర్చువల్ విధానంలో హాజరై మాట్లాడారు. జగనన్న కాలనీల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తోందని, ఇది బ్యాంకులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంపై బ్యాంకులు దృష్టి సారించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సేవలను అధిగమించడంపై బ్యాంకుల బ్రాంచీలు దృష్టి పెట్టాలన్నారు. ఆత్మనిర్భర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిందని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్లో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. బ్యాంకులపై ఒత్తిడి తగ్గింది. ఇప్పుడు బ్రాంచ్ల వద్ద ధర్నాలు లేవు. ఎస్ఎల్బీసీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి అన్నారు. రైతు భరోసాతో పాటు సకాలంలో బీమా పరిహారం రైతులకు అందుతోందన్నారు. చేయూత ఆసరాలతో పాటు పలు పథకాలు లబ్ధిదారులకు చేరుతుండడంతో బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గిందన్నారు. సాక్షి అమరావతి. సవరించిన అంచనాకు ఓకే. పోలవరానికి 2017-18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం 55,656.87 కోట్ల రూపాయలకు పెట్టుబడి అనుమతి ఇవ్వాలన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్. కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేశాక నిధుల విడుదల చేస్తామన్న కేంద్ర జలశక్తి శాఖ. విభాగాలతో నిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు ఇవ్వడానికి సానుకూలం. తమ భేటీలో సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిష్కరించాలని అధికారులకు కేంద్ర మంత్రి షెకావత్ ఆదేశం. దీంతో సాగునీటి ప్రాజెక్టుల ఆవిష్కృత అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష. మిగులు జలాలే లేనప్పుడు తరలింపు ఎలా సాధ్యం? గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి అనుసంధానంపై పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకొని తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక DPRను పంపాలని, దాన్ని ఆమోదిస్తే కెన్ బెట్వా అనుసంధానం తరహాలో పనులు చేపడతామని ఎన్బ్లూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ప్రతిపాదించారు. దీనిపై రాష్ట్ర అధికారులు స్పందిస్తూ గోదావరిలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు 247 టీఎంసీలను తరలించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ వాదనతో హెచ్కే హల్దార్ కూడా ఏకీభవించారు. పోలవరం నుంచి నీటిని తరలించాలంటే ఎక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయాలని, ఇచ్చంపల్లి నుంచి తక్కువ ఎత్తుకు నీటిని ఎత్తిపోయవచ్చని, దీనికి తక్కువ వ్యయమవుతుందని, వీటిపై అధ్యయనం చేసి అభిప్రాయం తెలపాలని భోపాల్ సింగ్ తెలిపారు.
సాక్షి అమరావతి సీనరేజీ వసూళ్లకు కొత్త విధానం రాజస్థాన్ మోడల్ గనుల శాఖలో త్వరలో కొత్త విధానం అవుట్సోర్సింగ్ ద్వారా సీనరేజీ వసూళ్లు ఈ వేలం ద్వారా చిన్న తరహా గనులు లీజులు విలువ ఆధారంగా కాకుండా బరువును బట్టి సీనరేజీ నిర్ధారణ ప్రస్తుతం అమల్లో ఉన్న విధానంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొత్త విధానంలో 25 నుంచి 40% ఆదాయం పెరిగే అవకాశం ఆదాయం పెంపే లక్ష్యంగా కొత్త విధానం గండి పడుతున్న ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని రూపొందించాం సీనరేజీ వసూళ్లు బరువు ఆధారిత కొలత మైనింగ్ మినరల్స్ ఈ వేలం ద్వారా ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం దీని అమలుకు న్యాయ సలహా తీసుకుంటాం త్వరలో ఆచరణలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు విజి వెంకటరెడ్డి డైరెక్టర్ గనుల భూగర్భ శాఖ అడ్డంకులు ఎదురైనా సంక్షేమం ఆగలేదు ముఖ్యమంత్రి జగన్ దార్శనికత పాలనతో టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ ఎస్ఎల్బీసీ చైర్మన్ యూనియన్ బ్యాంక్ ఎండీ సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ అన్నారు సాక్షి న్యూఢిల్లీ బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం బీజేపీలో చేరారు న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సాక్షి అమరావతి కొత్త ఎమ్మెల్సీలకు గవర్నర్ ఆమోదం లేళ్ల అప్పిరెడ్డి తోట త్రిమూర్తులు మోషేన్ రాజ్ రమేష్ కుమార్లకు ఛాన్స్ గవర్నర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సోమవారం ఆమోదం తెలిపారు సాక్షి అమరావతి విశాఖపట్నం కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు విశాఖలో ఆక్రమణలపై సిట్ వేసింది టీడీపీనే ఆక్రమణదారులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చంద్రబాబు అండతోనే కబ్జాలు మంత్రి ముత్తంశెట్టి భూముల రికార్డులు ఎలా పోయాయి అంటున్న ఎమ్మెల్యే అమర్నాథ్ అధికారులు నిగ్గు తేల్చారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అండదండలతో విశాఖ కేంద్రంగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూ కబ్జాలు భూ కుంభకోణాలు పాల్పడ్డారని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని చెప్పారు విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరుతామన్నారు సమావేశంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ సమన్వయకర్త రాజు పార్టీ నేత అక్కరమాని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు నేను ఎక్కడా ఆక్రమించలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా గాజువాక నియోజకవర్గంలో అధికారులు స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూములు తనవి కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు విశాఖలో సోమవారం మీడియాతో మాట్లాడారు తాను భూములు ఆక్రమించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు సాక్షి అమరావతి 2.48 లక్షల మందికి వైఎస్ఆర్ వాహన మిత్ర ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 248.47 కోట్ల రూపాయలు నేడు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్ న్యూఢిల్లీ అదానీ ఫండ్స్ కలకలం ఆ వార్తలు అవాస్తవం ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఖాతాలు యాక్టివ్గానే ఉన్నాయి ఎన్ఎస్డిఎల్ వాటిని స్తంభించజేయలేదు అదానీ గ్రూప్ స్పష్టీకరణ తప్పుడు వార్తలతో ఇన్వెస్టర్లకు తీవ్ర నష్టమని ఆందోళన షేర్లు డౌన్ అండ్ అప్ 3 ఫండ్స్ ఖాతాలను ఎస్ఎల్డీసీఎల్ స్తంభింపజేసిందన్న వార్తలలో అదానీ గ్రూప్ షేర్లు సోమవారం 25% దాకా పతనమయ్యాయి అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక దశలో 24.99% పతనమై చివరికి 6% క్షీణతతో 1,501 వద్ద క్లోజ్ అయింది అటు అదానీ పోర్ట్స్ 19% దాకా తగ్గి చివరికి 8% క్షీణతతో రూ769 వద్ద ముగిసింది అదానీ గ్రీన్ ఎనర్జీ 4% అదానీ ట్రాన్స్మిషన్ అదానీ టోటల్ గ్యాస్ అదానీ పవర్ దాదాపు 5% క్షీణించాయి వివాదం ఇది అల్బ్యూలా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ క్రెస్టా ఫండ్ ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లకు అదానీ గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి వీటి ఖాతాలను ఎన్ఎస్డిఎల్ స్తంభింపజేసిందనే వార్తలే గందరగోళానికి కారణమయ్యాయి ఈ ఖాతాలన్నీ యాక్టివ్గానే ఉన్నట్లు ఎన్ఎస్డిఎల్ వివరణ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపారు సాక్షి అమరావతి కరోనా కేసుల్లో డెల్టా వే ఎక్కువ 20% కేసులు వాటి నుంచే గ్లోబల్ మ్యూటెంట్గా పేరున్న B1.6.17.1 కేసులు కూడా ఎక్కువే యూకే వేరియంట్ B1.1.7ది కూడా ప్రభావవంతమైన పాత్రే రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి మొత్తం 875 శాంపిళ్ల సేకరణ శాంపిళ్లను పరిశీలించి తేల్చిన సిసిఎంబి ఎన్ఐవై రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిలో ఎక్కువగా డబుల్ మ్యూటెంట్లదే కీలక పాత్రని తాజా అధ్యయనంలో తేలింది మొదటి వేవ్లో వచ్చిన వేరియంట్ల కంటే సెకండ్ వేవ్లో కొత్తగా వచ్చిన బాగా వ్యాప్తి చెందినట్లు స్పష్టమైంది మచిలీపట్నం హరిత సంకల్పం జగనన్న పచ్చతోరణంపై ప్రణాళిక సిద్ధం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు పూర్తి నర్సరీల్లో 13.18 లక్షల మొక్కల పెంపకం డ్వామా అటవీ ఉద్యానవన శాఖలు సమన్వయం అన్ని వర్గాలకు భాగస్వాములను చేసేలా కార్యాచరణ
మొక్కల పెంపకంపై దృష్టి. జిల్లాలో అవసరాలకు అనుగుణంగా మొక్కలు పెంచేందుకు నర్సరీలను సిద్ధం చేస్తున్నాం. కోవిడ్ వల్ల అనుకున్న మేరకు మొక్కలు పెంచలేకపోయాం. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాం. ప్రభుత్వ శాఖల నుంచి దరఖాస్తు చేసుకుంటే మొక్కలు సరఫరా చేస్తామంటున్నారు ఎల్ భీమయ్య, డిఎఫ్ఓ సామాజిక వన విభాగం, విజయవాడ. సాక్షి అమరావతి బ్యూరో. నిల్వలు పుష్కలం, అవసరానికి మించి అందుబాటులో ఇసుక. జిల్లాలో 35 లక్షల టన్నుల నిల్వలు. డిపోల్లో 6.58 లక్షల టన్నుల స్టాకు. ప్రస్తుతం 13 రీచుల్లో తవ్వకాలు. టన్ను 475 రూపాయలకే అమ్మకాలు. ఇసుక కొనుగోలు సరళతరం. ఇసుక కొరత లేదు. జిల్లాలో ఎక్కడా ఇసుక కొరత లేదు. పుష్కలంగా ఇసుక నిల్వలున్నాయి. ఈ వర్షాకాలంలో అవసరాలకు 10 లక్షల టన్నుల ఇసుకను సిద్ధం చేస్తున్నాం. కావలసిన వారు అందుబాటులో ఉన్న రీచ్లకు కానీ స్టాక్ పాయింట్లకు కానీ వెళ్లి నిర్ణీత ధర చెల్లించి పొందవచ్చు. వైఎస్ఆర్ జగనన్న కాలనీలో కింద జిల్లాలో 1,65,000 ఇళ్లు నిర్మిస్తున్నాం. ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుక అవసరం. ఆ లబ్ధిదారులకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. ప్రస్తుతం ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఇసుక కోసం పంచాయతీరాజ్ శాఖ టోకెన్లు జారీ చేస్తోంది అంటున్నారు కె మాధవీలత, జాయింట్ కలెక్టర్. సాక్షి అమరావతి. మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత నియామకం చెల్లదు. సింహాచలం దేవస్థానం చైర్పర్సన్గా కూడా జీవోలను రద్దు చేసిన హైకోర్టు. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా తిరిగి అశోక్ గజపతిరాజు. మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేసింది. ఆమె నియామకం చెల్లదని పేర్కొంది. అలాగే మాన్సాస్ ట్రస్ట్ వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజు, ఆర్వి సునీత ప్రసాద్లను నియమిస్తూ జారీ చేసిన జీవోను సైతం రద్దు చేసింది. అంతేకాక సింహాచలం దేవస్థానం చైర్పర్సన్గా సంచయిత నియామక జీవోను సైతం కుట్టేసింది. ఇదే సమయంలో మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా అశోక్ గజపతిరాజు నియామకం తిరిగి అమల్లోకి వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. సాక్షి అమరావతి. మాన్సాస్ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం అంటున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. సాక్షి అమరావతి. గవర్నర్తో సీఎం వైఎస్ జగన్ భేటీ. వైఎస్ భారతిరెడ్డితో కలిసి సోమవారం సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న సీఎం జగన్కు గవర్నర్ కార్యదర్శి, ఇతర అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి సుప్రభా హరిచందన్లతో సీఎం జగన్ దంపతులు దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు వివరించారని తెలిసింది. సాక్షి అమరావతి. రాష్ట్రంలో 4,549 మందికి పాజిటివ్. సాక్షి హైదరాబాద్. తెలంగాణలో కొత్త కేసులు 1,511. సాక్షి అమరావతి. 69.57 కోట్ల రూపాయలతో 1,546 హైడ్రాలిక్ టిప్పర్లు. క్లీన్ ఏపీ కార్యక్రమం కోసం కొత్తగా 1,546 ఎలక్ట్రానిక్ హైడ్రాలిక్ గార్బేజ్ టిప్పర్లను కొనుగోలు చేయాలని పురపాలక శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 78 మున్సిపాలిటీల్లో వ్యర్థాల సేకరణ, తరలింపునకు వాటిని ఉపయోగిస్తారు. సాక్షి అమరావతి. పట్టణాలకు దీటుగా పల్లెలు, పరిశుభ్రమైన గ్రామాల కోసం జూలై 8 నుంచి జగనన్న స్వచ్ఛ సంకల్పం. ప్రజలను భాగస్వాములను చేసే బాధ్యత సర్పంచులదే. 11,412 మంది సర్పంచులకు చెక్ పవర్ బదలాయిస్తూ పూర్తి. మిగిలిన వారికి 1-2 రోజుల్లో. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు 1,704 కోట్ల రూపాయలు ఇచ్చాం. కొత్తగా ఎన్నికైన సర్పంచులతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్. రీచ్ల నుంచే నేరుగా ఇసుక జగనన్న కాలనీలకు. విజయవాడలో మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేరుగా రీచ్ల నుంచే జగనన్న కాలనీలో కడుతున్న ఇళ్ల వద్దకు ఇసుకను పంపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కడుతున్న ప్రతి ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా ఇస్తామని చెప్పారు. కాగా వర్షాకాలంలో ఇసుకకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని, నెలాఖరులోపు ఈ సీజన్కు అవసరమైన ఇసుకను సిద్ధం చేస్తామన్నారు. మహారాణిపేట, విశాఖ దక్షిణ. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు. అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో బెడ్ల పరిస్థితి ఇది. ఏపీలో 449 ఆసుపత్రుల్లో పడకల వివరాలు. కేటగిరీ ఐసీయూలో 5,148 పడకలు కాగా అందులో అందుబాటులో ఉన్నవి 2,440. ఆక్సిజన్ 21,764 కాగా అందులో అందుబాటులో ఉన్నవి 12,417. జనరల్ 14,555 కాగా అందులో అందుబాటులో ఉన్నవి 11,031 పడకలు. సాక్షి అమరావతి. ఎయిడెడ్ స్కూళ్లలో పోస్టుల భర్తీ. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలోని ఎయిడెడ్ స్కూళ్లలో పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయస్థానం సూచనలను అనుసరించి ఈ పోస్టుల భర్తీ జరగనుంది.
న్యాయస్థానంలో వ్యాజ్యాలు దాఖలు చేసిన ఎయిడెడ్ స్కూళ్లలో మాత్రమే కోర్టు ఆదేశాల ప్రకారం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టనున్నారు. సాక్షి అమరావతి చిన్నారులకు అత్యుత్తమ వైద్యం నెలలోగా ఏర్పాట్లన్నీ పూర్తి కావాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనావాసాలకు దగ్గరగా హెల్త్ హబ్స్, నగరాలు పట్టణాలకు నలువైపులా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకు, కోవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సిబ్బందికి ఆర్థిక సాయంపై పరిశీలన. రాష్ట్రంలో గణనీయంగా తగ్గిన కరోనా కేసులు. వారంలో గణనీయంగా తగ్గిన కోవిడ్ కేసులు. జూన్ 6-12 వరకు 2.58% తగ్గిన పాజిటివిటీ రేటు. మే 16న పాజిటివిటీ 25.56%. ఆరోగ్యశ్రీ దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా నిలవాలి. ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్ధారిస్తున్న రేట్లు ఇబ్బందులకు గురి చేసేలా కాకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించి ఫిక్స్ చేయాలి. ఇవాళ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు 3 వారాల లోపే బిల్లులు చెల్లిస్తున్నాం. పథకం అమలులో బాధ్యత, విశ్వసనీయత చాలా ముఖ్యం. సకాలంలో బిల్లులు చెల్లింపు ఆరోగ్యశ్రీ విశ్వసనీయతను పెంచుతుంది. ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ. ఆరోగ్య ఆసరా కూడా ఒక విప్లవాత్మక చర్య. ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంపై దృష్టి పెట్టాలి. అప్పుడే పేదల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతామన్నారు సీఎం వైఎస్ జగన్. సాక్షి అమరావతి జ్యుడిషియల్ ప్రివ్యూకు కాకినాడ, విశాఖ వైద్య కాలేజీల పనులు. నాడు నేడు పనుల్లో భాగంగా విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఉన్న కింగ్ జార్జి హాస్పిటల్ పనులు ఫైలును జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ ఓ ప్రకటనలో తెలిపారు. సాక్షి అమరావతి కోడింగ్లో వర్చువల్ శిక్షణ. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కోడింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ విభాగంలో 45 రోజుల వర్చువల్ శిక్షణ కార్యక్రమాన్ని ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ అపిత సోమవారం ప్రారంభించింది. ఈ శిక్షణను కోడెన్సెట్ సంస్థతో కలిపి అందిస్తున్నట్లుగా అపిత ఓ ప్రకటనలో పేర్కొంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగాలు కల్పిస్తామని అపిత అకాడమిక్ అఫైర్స్ డైరెక్టర్ బి మోతీలాల్ నాయక్ తెలిపారు. సాక్షి అమరావతి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి అమరావతి క్లాప్ను విజయవంతం చేయండి అంటున్న మంత్రి బొత్స. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ కోసం రూపొందించిన క్లీన్ ఏపీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. సాక్షి అమరావతి గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేయండి. గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహణలో అక్రమాలు జరిగాయని, అందువల్ల దీనిని రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అలాగే పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ 138 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాక్షి అమరావతి హెల్త్ హబ్ల కోసం భూముల గుర్తింపు. 1-2 చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే. రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రధాన నగరాల్లో 16 హెల్త్ హబ్లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారుల స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్కు ప్రాథమిక నివేదన కూడా ఇచ్చారు. సాక్షి ఫోకస్ శాస్త్ర గ్రంథం కానీ, ధర్మ గ్రంథం కానీ ఏ ఒక్కదాన్ని కూడా శాశ్వత ప్రమాణంగా అంగీకరించరాదు. మానవ బుద్ధి మాత్రమే ప్రమాణాన్ని నిర్ణయించగలదు. బరూచ్ స్పినోజా. భోగం మీది త్యాగం మాదా? పేద దేశాల పట్ల ప్రకృతికే కాదు అభివృద్ధి సమాజాలకు జాలి ఉండదా? మానవ చేష్టల వల్ల పుట్టిన వాతావరణ మార్పు దుష్ప్రభావాలు పేద దేశాలపై ఉన్నంతగా సంపన్న దేశాలపైన లేవు. ప్రకృతి వనరుల్ని అసాధారణ రీతిలో పిండుకొని ఎదిగిన అభివృద్ధి చరిత్ర కొన్ని సమాజాలది. పైగా వాతావరణ మార్పులకు కారణమవుతున్న నేటి కర్బన ఉద్గారాలు, ఇతరేతర కాలుష్యాలు, భూతాపోన్నతి వంటివి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల సృష్టే. అప్పుడు ఇప్పుడు తాజా ఆంక్షల వల్ల శీఘ్ర ప్రగతి కుంటుపడిన రేపు బలవుతున్నది మాత్రం పేద దేశాలే. పేద దేశాలను ఆదుకునేందుకు అభివృద్ధి చెందిన దేశాలు వెచ్చిస్తామని చెప్పిన వాతావరణ ఆర్థిక సహాయం పుష్కర కాలం దాటినా ఇంకా ఓ రూపు సంతరించుకోకపోవడం శాపమే. ప్రపంచంలోని 7 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన G7 దేశాల సదస్సు ఈ సహాయంపై మరోమారు చేసిన తాజా వాగ్దానమే ఇందుకు నిదర్శనం. బయోటెక్ టీకాపై బ్రెజిల్కు అనుమానం. భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్ టీకాను ప్రధాని మోదీ బ్రెజిల్లో ప్రమోట్ చేయడానికి పూనుకున్న సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు బోల్సోనారో, మోదీల మధ్య సంబంధించిన సంభాషణ పూర్తి వివరాల రికార్డు ఆధారంగా ఇప్పుడు బ్రెజిల్లో తీవ్ర స్థాయిలో విచారణ సాగుతోంది. పైగా భారత్ నుంచి బ్రెజిల్కు ఎగుమతి అయ్యే HCQ ఔషధం లోటుపాట్లపై బ్రెజిల్ సెనెట్ కమిషన్ కేంద్రీకరించింది. బోల్సోనారో ఉన్మాద చర్యలలో మన ప్రధాని మోదీ కూడా ఇరికించబోవడం ఒకటి. ప్రైవేట్ కంపెనీల వ్యాపారానికి ఐవెర్మెక్టిన్
తదితర మందుల్ని సరఫరా చేయడానికి ప్రభుత్వ నిధుల్ని వినియోగించడాన్ని బ్రెజిల్ సెనేటర్ అజీజ్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రధాని మోదీ పేరు బ్రెజిల్ విచారణలో ప్రస్తావనకు రావడం మనకు బాధాకరమే. అందుకే ప్రజల ముందు నిజం దాచొద్దు అని చెప్పడం. విశ్లేషణ ఏబీకే ప్రసాద్. సోషల్ మీడియా ఆలోచించాల్సిన విషయం. నిజమైన మార్గదర్శి ఎలా ఆలోచించాలో చెబుతాడు, ఏం ఆలోచించాలో కాదు. అలాంటి వారినే మీరు అనుసరించండి. వాలా అప్పార్ ఎంటర్‌ప్రెన్యూర్. అంతగా లేదు. కరోనా ఇండియన్ రకం మీద కోవిషీల్డ్ ప్రభావం కేవలం 35% అని ఇటీవల అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి మీరు గనక ఒకే డోసు వేసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజం చెప్పాలంటే 2 డోసుల మధ్య విరామాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచి ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఇతర అనుభవాలు మార్గదర్శకాల ప్రకారం 6 నుంచి 8 వారాల విరామం సముచితం అంటున్నారు రమేష్ కృష్ణమూర్తి, యాక్టివిస్ట్. స్వేచ్ఛలో సర్దార్. చరిత్రలో ఇదే రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ శాసనసభలో ఇలా అన్నారు: నా కార్యదర్శిగా భావాలకు వ్యతిరేకంగా ఒక నోటు వ్రాయగలడు. నా కార్యదర్శులందరికీ నేను ఇంత స్వేచ్ఛనిచ్చాను. మీ నిజాయితీతో కూడిన అభిప్రాయం కనుక నాకు చెప్పకపోతే మీరు దయచేసి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళతో అన్నాను అంటున్న డాక్టర్ అరవింద్ మాయారాయ్, ఆర్థికవేత్త, మాజీ కార్యదర్శి. వద్దు విధ్వంసం. 2021 సంవత్సరపు సిప్రి గణాంకాల ఆందోళన కలిగిస్తున్నాయి. మొత్తంగా అణ్వాయుధాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా తగ్గినప్పటికీ మోహరించిన క్షిపణుల సంఖ్య పెరిగింది. దీర్ఘకాలంలో అణ్వాయుధ భయం మరింత పెరిగే సందర్భం ఇది. అయినప్పటికీ అణ్వాయుధాల నిరాయుధీకరణ కోసం పనిచేస్తున్న స్టాక్హోమ్ ఇనిషియేటివ్ అణ్వాయుధాలు లేని ప్రపంచ దిశగా మరింత గట్టిగా అడుగులు వేస్తోంది అంటున్నారు అన్ లిండే, స్వీడన్ విదేశాంగ మంత్రి. మరో టీకా. ఇండియాలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన నోవావాక్స్ కరోనా టీకా 90% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా కోవిడ్లోని ఇతర రకాలకు వ్యతిరేకంగానూ అది ప్రభావం చూపుతోంది. ఇది స్వాగతించవలసిన పరిణామం అంటున్నారు నేహా ఖన్నా, యాంకర్. పని జరుగుతోందిగా. ఇంట్లోంచి ఆఫీస్ పని ఎంత బాగా చేయగలం అన్నదానికి ఉన్న అన్ని మార్గాలను గతేడాది 1 వారం పాటు పరిశీలించాం. నెలలు కాదు, సంవత్సరాలు కూడా పడుతుంది పనిచేస్తూ మరింత పని ఎలా చేయాలో తెలుసుకోవడానికి. ఇవాళ మళ్ళీ ఆఫీసుకు వెళ్ళి చేసిందల్లా జూమ్ మీటింగులు అటెండ్ కావడమే అంటున్నారు బ్రెమర్ ముఖర్జీ, పరిశోధకురాలు. వెంటనే చికిత్స ముఖ్యం. 500 రోజులుగా కోవిడ్-19 నుంచి తప్పించుకుంటూ వస్తున్నాను. కానీ జూన్ 10న పాజిటివ్ అని తేలింది. మొదటి నుంచి జాగ్రత్తగా ఉంటూ టీకా తీసుకున్నాను. టీకా కోవిడ్ను ఆపదు, కానీ లక్షణాల తీవ్రతను తగ్గిస్తుంది. త్వరితగతిన పరీక్ష, చికిత్సలు ప్రధానం. 2వ రోజు నుంచే నేను ఇంట్లో విడిగా ఉండి టెలిమెడిసిన్ ద్వారా వైద్యుల సలహా పాటిస్తున్నాను. వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు డాక్టర్ సంగీతారెడ్డి, ఎండి, అపోలో గ్రూప్. మహాస్వాప్నికుడు శ్రీశ్రీ. శ్రీశ్రీని సాహితీవేత్తలు వివిధ దృక్పథాల నుంచి వీక్షించారు. నా ఆలోచనలోంచి చూస్తే శ్రీశ్రీలో మహాత్మాగాంధీ అభిమాని కనిపించాడు. గాంధీయిజంపై శ్రీశ్రీ చేసిన పరామర్శలు, శరామర్శలు ఉన్నాయి. కానీ 1947 సెప్టెంబర్ మాసంలో మహాసంకల్పం కవిత రాస్తూ, ఇదిగో నా స్వాతంత్ర స్వప్నం జనసందోహం కలిగి ఒకే వ్యక్తిగా రూపుధరిస్తే ఇదేం చిత్రమని చూశాను. ఒక పెద్ద విగ్రహానికి ప్రాణం వచ్చినట్టుగా, ఒక మేఘం గగనపదం దిగి మానవుడై నిలిచినట్టుగా ఒకే ఒక్క మానవమూర్తి నా కళ్ళ ముందు కనిపించాడు. ఎంచేతో అతని ముఖం మీద ఎప్పుడూ ఉండే పసిపాప నవ్వు లేదు. అతన్ని జాగ్రత్తగా చూడండి. స్వతంత్ర భారత పౌరుడు. అతని బాధ్యత వహిస్తానని అందరూ హామీ ఇవ్వండి. ఇది నా స్వాతంత్ర దిన మహాసంకల్పం అంటూ గాంధీ తాత్వికతని ఎత్తుకొని ఎలుగెత్తి చాటాడు. ప్రపంచ సాహిత్యంలో గాంధీ మహాత్ముడిపై ఇటువంటి రచన రాలేదని విమర్శకులు ప్రశంసించారు. సందర్భం డొక్కా మాణిక్య వరప్రసాద్. నేడు శ్రీశ్రీ వర్ధంతి. వ్యాసకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. పూజా ఫలం నిట్టూర్పు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేయవలసి వచ్చినప్పుడు చేస్తున్న ఆ పనిని యాంత్రికంగా చేయబడుతుంది. చేసే ఆ పని చేసేవారికే కాదు, చేయించుకునేవారికి నచ్చే అవకాశం ఉండదు. కొందరు ఫలానా సమయంలోనే ఫలానాది చేయాలని నిర్ణయించుకుంటారు. అర్థం తెలియని మంత్రాలు ఓ 4 చెప్పి నేను దేవుడికి మొక్కానని చెప్పుకోవడం కన్నా అర్థం తెలిసి చేసే ప్రార్థనలో ఆసక్తి, పట్టు ఉంటాయి అన్నారు. అంతేకాక ఎవరికి వారు తమకిష్టమైనదేనే సరే దానినే ఆధారంగా చేసుకొని ఆరాధించి అందరూ బాగుండాలని, బాగున్న అందరిలో నేను ఉండాలనుకోవడమే సరైన ప్రార్థన. యామిజాల జగదీష్. గుడివాడ టౌన్ మున్సిపల్ కార్మికుల సమ్మె నిర్ణయం ఉపసంహరణ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మంత్రి కొడాలి.
మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన సమ్మెను ఉపసంహరించుకున్నారు. కార్మిక సంఘాల నాయకులు సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని ఆయన నివాసంలో కలిశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. బుట్టాయగూడెం పాపికొండలు పర్యాటకానికి పచ్చజెండా. ఈ నెలాఖరు నుంచి బోట్లు నడిపేందుకు పర్యాటక శాఖ సన్నాహాలు. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సాగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ నెలాఖరులు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా బోటు సర్వీసులను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఏఎల్ మల్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఏపీ టూరిజం. సాక్షి అమరావతి ప్రయాణికుల ఆదరణతోనే ఆర్టీసీ భవిష్యత్తు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు. ప్రయాణికుల ఆదరణతోనే ఆర్టీసీ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆ సంస్థ ఎండీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో ఆర్టీసీ డిపో, జోనల్ వర్క్షాప్, టైర్ రిట్రేడింగ్ విభాగం, శిక్షణ అకాడమీ, ఆర్టీసీ ప్రధాన ఆసుపత్రుల్లో ఆయన సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాక్షి అమరావతి వదంతులు నమ్మవద్దు. విద్యుత్ ఉద్యోగులు వేతనాల్లో కోత ఆలోచనే లేదు. పాత పీఆర్సీనే కొనసాగుతుంది. ఉచిత విద్యుత్కు ఖరీఫ్ నుంచి 100% ఫీడర్ల రెడీ. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రైవేటీకరణ యోచన లేదు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపు సెట్లకు మీటర్లు బిగించి ఖచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని లెక్కకట్టామని, ఒక్క రైతుపైన పైసా భారం మోపలేదని చెప్పారు. జగనన్న కాలనీలో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. సాక్షి హైదరాబాద్ రేపటి నుంచి 22 వరకు ఆందోళనలు. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు. వివిధ సమస్యలపై బుధవారం నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఏపీలోని ముఖ్య నాయకులతో ఆయన ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. తాడికొండ రాజధాని దోపిడీదారులను జైల్లో పెట్టాలి. 259వ రోజు దీక్షలో బహుజన నేతలు. రాజధానిని అడ్డుపెట్టుకుని ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా వేల కోట్లు దోచుకుంటున్న చంద్రబాబు అండ్ కోను జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నేతలు డిమాండ్ చేశారు. పెడన అనాథ బాలలకు అండగా ఉంటాం. మంత్రి పేర్ని నాని. కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు పరిహార మంజూరు పత్రాలు అందజేత. కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు సీఎం వైఎస్ జగన్ మేనమామల అండగా నిలిచారని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. సాక్షి అమరావతి ప్రభుత్వ తప్పిదాలపై ప్రజా ఉద్యమం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. ప్రభుత్వ తప్పిదాలపై బీజేపీ ప్రజా ఉద్యమాలకు సిద్ధమవుతుందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల అమలు కోసం అప్పులు చేస్తున్న ప్రభుత్వం అదే అభివృద్ధి కార్యక్రమాల విషయానికి వచ్చేసరికి నిధుల కొరత సాకుగా చూపిస్తుందని విమర్శించారు. మైదుకూరు మద్యం దొంగతనం చేశాడనే నెపంతో ముఖంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితులు. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన. తాము అక్రమంగా దాచి ఉంచిన మద్యం బాటిళ్లలో 2 బాటిళ్లను దొంగిలించాలనే నెపంతో 5 వ్యక్తులు ఓ 17 ఏళ్ల యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలో జరిగింది. ఆ యువకుడు వనిపెంట ఎస్సీ కాలనీకి చెందిన యంగోళ్ల నాని సుధీర్. తిరుపతితుడ భయం వద్దు, ధైర్యమే సగం బలం. రుయా ఆసుపత్రిలో బాధితులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే భూమన. కరోనాకు ఎవరు భయపడాల్సిన పని లేదని, ధైర్యమే సగం బలమని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన తిరుపతిలోని రుయా ఆసుపత్రిని సందర్శించారు. తిరుమల 20న భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం. తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్ర కలశాభిషేకం జరగనుంది. 15 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. షేక్ మహమ్మద్పేట, జగ్గయ్యపేట అర్బన్, మక్కపేట, వసవాయి, నందిగామ. ఏపీలో సంక్షేమ పథకాలు బేష్. తెలంగాణ ఉన్నతాధికారుల బృందం ప్రశంస. జగ్గయ్యపేట, వచ్చసాయి, నందిగామ మండలాల్లో పాఠశాలల్లో నాడు నేడు పనుల పరిశీలన. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ బృందం ప్రశంసించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి, నాడు నేడు పథకాన్ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ శ్రీదేవసేన నేతృత్వంలో 17 మంది ఉన్నతాధికారుల బృందం సోమవారం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, వచ్చసాయి, నందిగామ మండలాల్లో పర్యటించింది. సాక్షి హైదరాబాద్ డెల్టా ప్లస్ పుట్టుకొచ్చింది. కోతిపుండు బ్రహ్మరాక్షస అయినట్టు కోవిడ్ సమస్య రోజురోజుకు జటిలమైతూ పోతోంది. తాజా సమాచారం ప్రకారం గత ఏడాది అక్టోబర్లో భారత్లో గుర్తించిన డెల్టా వేరియంట్ ఇంకోసారి మార్పులకు గురైంది. డెల్టా ప్లస్గా పిలుస్తున్న ఈ కొత్త రూపాంతరం పొందిన వైరస్ మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సకు లొంగదని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో దీన్ని యూరప్లో తొలిసారి గుర్తించామని యునైటెడ్ కింగ్డమ్ ప్రజారోగ్య విభాగం చెబుతోంది. ఈ K417N మార్పు ఇప్పటికే గుర్తించిన దక్షిణాఫ్రికా రూపాంతరంలోనూ ఉండటం గమనార్హం. సాక్షి న్యూఢిల్లీ వైరస్ను నిర్వీర్యం చేసే 3D ప్రింటింగ్ మాస్క్
అభివృద్ధి చేసిన పూణే సంస్థ. కరోనా వైరస్ మనం ధరించిన మాస్క్ను తాకగానే నిర్వీర్యమైపోతే, కోరలు తీసిన పాములా శక్తిహీనమైపోతే సూపర్ కదా. మనకు డబుల్ రక్షణ లభించినట్లే. వైరస్ను సంహరించే ఔషధ మిశ్రమాలను కలగలిపి 3D ప్రింటెడ్ మాస్కులను రూపొందించింది పూణే కేంద్రంగా పనిచేస్తున్న అంకుర సంస్థ థింకర్ టెక్నాలజీస్ ఇండియా సంస్థ. సోడియం ఓలెఫిన్ సల్ఫోనేట్ ఆధారిత రసాయన మిశ్రమం దీంట్లో వాడారు. ఈ మాస్కులను వాణిజ్యపరంగా ప్రోత్సహించడానికే కేంద్రం శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు నిర్ణయించింది. ఇది వైరస్ పైపొరను ధ్వంసం చేస్తుంది. సాక్షి న్యూఢిల్లీ 10 లక్షల దిగువకు క్రియాశీల కేసులు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 10 లక్షల దిగువకు పడిపోయింది. యాక్టివ్ కేసులు ఇంత తక్కువగా ఉండటం గత 66 రోజుల్లో ఇదే తొలిసారి. కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 24 గంటల్లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ, పాట్నా ఎల్జేపీలో తిరుగుబాటు. చిరాగ్ పాస్వాన్కు వ్యతిరేకంగా చేతులు కలిపిన పార్టీ ఎంపీలు. లోక్సభలో పార్టీ నేతగా చిరాగ్ చిన్నాన్న పశుపతి కుమార్ ఎన్నిక. బీహార్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. దివంగత రామ్ విలాస్ పాస్వాన్ స్థాపించిన లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీలో తిరుగుబాటు తలెత్తింది. పార్టీకి చెందిన 6 ఎంపీల్లో 5 పార్టీ నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్కు వ్యతిరేకంగా చేతులు కలిపారు. చిరాగ్ పాస్వాన్ స్థానంలో ఆయన బాబాయి హాజీపూర్ ఎంపీ పశుపతి కుమార్ పరాస్ను పార్టీ నేతగా ఎన్నుకున్నారు. నితీష్ చాణక్యం. గతేడాది బీహార్ ఎన్నికల సందర్భంగా ఎన్డీఏలో భాగస్వామ్యమైన చిరాగ్ పాస్వాన్ మరో భాగస్వామి నితీష్ కుమార్కు కంట్లో నలకలా మారాడు. ఎన్డీఏ కూటమితో పోటీ చేయకుండా కావాలని చిరాగ్ విడిగా పోటీ చేసి నితీష్కు చికాకులు తెప్పించాడు. ఒక పక్క బీజేపీతో స్నేహం చేస్తూనే మరోపక్క నితీష్ కుమార్ పార్టీకి పోటీగా అభ్యర్థులను నిలిపారు. అయితే చివరకు అతి కష్టం మీద ఎన్డీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. రామ్ విలాస్ మృతితో బీజాలు. పశుపతి పరాస్తో మహేశ్వర్ హాజారీకి సత్సంబంధాలున్నాయి. అలాగే బాబాయి కొడుకు మధ్య విభేదాలున్నాయి. రామ్ విలాస్ పాస్వాన్ మరణానంతరం పశుపతికి చిరాగ్కు మధ్య సంబంధాలు క్షీణించాయి. సాక్షి నేషనల్ డెస్క్. ప్రతాప్గఢ్. ఉత్తరప్రదేశ్లో జర్నలిస్టు దారుణ హత్య. ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో ఏబీపీ న్యూస్ ఛానల్ విలేకరి సులభ్ శ్రీవాస్తవ 42 సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. లిక్కర్ మాఫియా తన భర్తను పొట్టన పెట్టుకుందని ఆయన భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం హత్య కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీ 2.6 కోట్ల హెక్టార్ల భూమి పునర్వినియోగంలోకి. యూఎన్ సదస్సులో ప్రధాని మోదీ వెల్లడి. దేశవ్యాప్తంగా 2.6 కోట్ల హెక్టార్ల నిస్సార భూమిని పునర్వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. 2030 నాటికి ఈ కార్యక్రమం పూర్తవుతుందని ప్రధాని మోదీ వెల్లడించారు. కొచ్చి. లక్షద్వీప్ కేసులో కేరళ హైకోర్టుకు ఆయేషా ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న అభ్యర్థన. లక్షద్వీప్లో కోవిడ్ విజృంభణకు లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ కారణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంలో అరెస్టు నుంచి బయటపడేందుకు ఫిల్మ్ మేకర్ ఆయేషా సుల్తానా సోమవారం కేరళ హైకోర్టును ఆశ్రయించారు. అహ్మదాబాద్. గుజరాత్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ. ఆప్. గుజరాత్ అసెంబ్లీకి 2022లో జరగనున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. వాషింగ్టన్. మా వ్యాక్సిన్ 90% ప్రభావవంతం. నోవావాక్స్ ప్రకటన. మెక్సికోలో భారీగా చేపట్టిన అధ్యయనాల్లో తమ వ్యాక్సిన్ 90.4% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు, పలు వేరియంట్లను సమర్థంగా అడ్డుకున్నట్లు తేలిందని నోవావాక్స్ ప్రకటించింది. సాక్షి న్యూఢిల్లీ. ఆఫ్లైన్లోనే CLAT 2021 కామన్ లా అడ్మిషన్ టెస్ట్ CLAT 2021 ఆఫ్లైన్ భౌతికంగా నిర్వహిస్తున్నట్లు కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ పేర్కొంది. జూలై 23న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. బీజింగ్. చైనాలో మరో విపత్తు. తైషాన్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో రేడియో యాక్టివ్ గ్యాస్ లీక్. హెచ్చరించిన అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక. చైనాలోని దక్షిణ గాంగ్డాంగ్ ప్రావిన్స్లో ఉన్న తైషాన్ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదకరమైన రేడియో యాక్టివ్ గ్యాస్ లీక్ అవుతోందని, ఇదొక భారీ విపత్తుగా మారుతుందని అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ నివేదిక బహిర్గతం చేసింది. గత 2 వారాల నుంచి గ్యాస్ లీకేజీ కొనసాగుతున్నట్లు తైషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో భాగస్వామ్యం ఉన్న ఫ్రాన్స్ సంస్థ ఫ్రామటోన్ తెలిపింది. లండన్. చైనా నేత నన్ను హెచ్చరించేందుకు ప్రయత్నించారు. క్వాడ్ కూటమిని బలోపేతం చేయొద్దన్నారు బైడెన్. అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్తో కూడిన క్వాడ్ కూటమిని బలోపేతం చేయవద్దంటూ చైనా అగ్రనేత ఒకరు తనను హెచ్చరించేందుకు ప్రయత్నించారని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు. ఇండో పసిఫిక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించాడన్నారు. సాక్షి ఫ్యామిలీ. బ్యూటీ. కొబ్బరి నూనెలో వేపాకు పేస్ట్ వేసి గోరువెచ్చగా వేడి చేసి తలకు పట్టించాలి. 2 గంటల తర్వాత తలస్నానం చేస్తే
వారానికి ఇలా 2 సార్లు చేశారంటే జుట్టు వేగంగా పెరుగుతుంది. టిప్ పాలు, టీ వంటివి పొంగిపోకుండా ఉండాలంటే పాలు కాచే గిన్నెలో ఒక గరిటె లేదా కర్రను అడ్డంగా పెడితే పొంగకుండా ఉంటాయి. మైదా, శనగపిండి పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటిని నిల్వ చేసే డబ్బాలో బిర్యానీ ఆకులు 2-3 వేసి పెట్టాలి. హెల్త్ టిప్ బాదం పప్పులు, సోంపు, పట్టిక బెల్లంను 50 గ్రాముల చొప్పున తీసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేసుకొని ఈ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. గ్లాసు పాలల్లో ఈ పొడిని టేబుల్ స్పూన్ వేసుకొని రోజు రాత్రి పూట తాగితే 2 గంటల వరకు ఏమీ తినకూడదు. క్రమం తప్పకుండా ఇది తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మహిళలు అర్చకులే. ఆగమశాస్త్రంలో శిక్షితులైన మహిళలను ఆలయాల్లో అర్చకులుగా నియమించనున్నారని, వారికి ప్రతి నెల 5 రోజుల బహిష్టు సెలవు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంపై సామాజికంగా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు కోర్టు అనుమతి ఇచ్చినా గత 5 ఏళ్లుగా అర్చకత్వం చేయడానికి పెనుగులాడుతున్న మదురై మహిళా అర్చకురాలు పిన్మియక్కల్ ఇప్పుడు వార్తల్లో ఉంది. ఆలయంలో అమ్మవారు స్త్రీ రూపం, కానీ ఆమెను అర్చించడానికి స్త్రీలు వద్దనడం విడ్డూరం అని మదురై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ఇప్పుడు ప్రస్తావనకు వస్తోంది. పచ్చని ప్రేమ బొట్టు, గ్రేట్ జర్నీ. పచ్చబొట్టు ఆదివాసీలకే అబ్బిన విద్య. మన దగ్గర మా బిరుద్గోందులు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మా తెగ ఆడవాళ్ళు మాత్రమే పచ్చబొట్టు వేస్తారు అని చెప్పింది సుగుణాబాయ్. ఆమెది ఆదిలాబాద్ జిల్లా తోషం గ్రామం. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే కిట్ ఈ మహిళల దగ్గర ఎప్పుడూ ఉంటుంది. పచ్చబొట్టు వేయడానికి ఉపయోగించే సూదులు, అడవిలో సేకరించే మూలికలతో చేసిన పసర్లు కూడా చిన్న సీసాల్లో ఉంటాయి. వాకా మంజులారెడ్డి. సాగు పద్ధతులను తిరిగి ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్లడం మాత్రమే వ్యవసాయ సంక్షోభానికి, భూతాపం, అమిత పెరుగుదలకు సరైన పరిష్కారం. ద్రవ, ఘన జీవామృతాల ద్వారా మేలు చేసే సూక్ష్మ జీవరాశిని పంట భూముల్లోకి తిరిగి ప్రవేశపెడితే చాలు. ఇక ఏ ఎరువులు అక్కర్లేదు అంటున్నారు డాక్టర్ సుభాష్ పొలేకర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు. మృగశిర కార్తె జూన్ 21 వరకు, ఆరుద్ర కార్తె జూన్ 22 నుంచి. క్యాన్సర్ను, షుగర్ను అరికట్టే చిలగడ దుంపలు. ఔషధ విలువలు కలిగిన 2 సరికొత్త చిలగడ దుంప వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. ఉదా రంగులో ఉండే సరికొత్త చిలగడ దుంప క్యాన్సర్ను, షుగర్ను అరికట్టే ప్రత్యేకత కలిగి ఉంది. నారింజ రంగులో ఉండే చిలగడ దుంప కంటి చూపును మెరుగుపరిచే బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంది. భువనేశ్వర్, ఒడిశాలోని కేంద్రీయ దుంప పంటల పరిశోధనా సంస్థానం CTCRI శాస్త్రవేత్తలు 7 ఏళ్లు పరిశోధన చేసి ఈ వంగడాలను అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. భువనేశ్వర్లోని CTCRI అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నెడుంజెలియన్. బ్రహ్మజముడు పండ్లకు వాణిజ్య విలువ. బ్రహ్మజముడు పండ్లతో తాండ్ర తయారీపై SVUకి పేటెంట్. బంజరు ఇసుక నేలల్లో నాటి వదిలేస్తే ఏటేటా పండ్ల దిగుబడి. నిలువెల్లా ముళ్ళుండే మొక్క బ్రహ్మజముడు. మెట్ట తీర ప్రాంతీయులకు తెలిసిన మొక్కే. బ్రహ్మజముడు పండ్లు తినదగినవే అని కూడా తెలిసినా వీటికి వాణిజ్యపరమైన విలువ ఉందని డాక్టర్ చెన్నకేశవరెడ్డి పరిశోధనలు రుజువు చేశాయి. ఒకసారి నాటితే చాలు, తీవ్ర కరువు వచ్చినా, తుఫాన్లు వచ్చినా తట్టుకొని బతికి పండ్లను అందించే మొక్కలివి అంటున్నారు ఆయన. ఎకరాకి 2000 ఆకులు నాటాలి. బ్రహ్మజముడు భూసారం లేని ఇసుక నేలలో, అటవీ భూముల్లో తనంతట తానే పెరిగే కరువు నేలల మొక్క. ఎరువులు, పురుగు మందులు అవసరం లేదు. 2x2 మీటర్ల దూరంలో బోదెలపై నాటుకోవాలి. ఎకరానికి 2000 ఆకులు నాటాలి. 3 ఆకులతో కూడిన కాండాన్ని కత్తిరించి కిందికి ఆకు నేలలోకి వెళ్లేలా నాటాలి. చిన్న రైతులకు ఉపయోగకరం. వాణిజ్య పంట సాగుకు పెట్టుబడి అధికంగా పెట్టాలి. తగినంత నీటి వసతి కావాలి. ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయాలి. అయితే బ్రహ్మజముడు పంట సాగుకు ఇవేమీ అక్కర్లేదు. బంజరు లేదా ఎడారి భూముల్లోనే బ్రహ్మజముడు సాగు చేయొచ్చు అంటున్నారు డాక్టర్ సంగటి చెన్నకేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్, బెంగళూరు. వ్యాసకర్త బూచపల్లి హరిమల్లికార్జున్ రెడ్డి, సాక్షి SVU క్యాంపస్, తిరుపతి. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్పై 4 రోజుల ఉచిత ఆన్లైన్ కోర్సు. అమృతాహారాన్ని పండించే చిన్న, సన్నకారు ప్రకృతి వ్యవసాయదారుల ప్రయోజనాలను, అనుగుణమైన మార్కెటింగ్ నైపుణ్యాలను అందించేందుకు కలకత్తా యూనివర్సిటీ, జర్మనీ చెందిన వైల్డ్ హంగర్ హెల్ప్ సంయుక్తంగా 4 రోజుల పాటు ఆన్లైన్లో ఆంగ్లంలో సర్టిఫికేట్ కోర్సులు ఉచితంగా అందించనున్నాయి. రోజుకు 3 గంటల శిక్షణ ఉంటుంది. సమ్మతి పత్రంతో పాటు బయోడేటాను ఈ నెల 20లోగా మెయిల్ చేయాలి. సాక్షి బిజినెస్. స్టాక్ మార్కెట్లు దేశీ సూచీలు. సెన్సెక్స్ 77 పాయింట్లు ఎగువకపోయి 52,552 దగ్గర ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్లు ఎగువకపోయి 15,812 దగ్గర ముగిసింది.
న్యూఢిల్లీ కొత్త ఐటీ పోర్టల్ను వీడని సమస్యలు, సాంకేతిక లోపాలతో ఇప్పటికీ పనిచేయని కొన్ని ఫీచర్లు. ఆదాయ పన్ను శాఖ ఆర్భాటంగా ప్రారంభించిన కొత్త ఐటీ ఫైలింగ్ పోర్టల్కు సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నాయి. లాగిన్ కావడానికి సుదీర్ఘకాలం పట్టడంతో పాటు కొన్ని ఫీచర్లు ఇంకా అందుబాటులోకే రాలేదు. కొత్త పోర్టల్ను ప్రారంభించినప్పటికీ సాంకేతిక లోపాలు తలెత్తుతూనే ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పూర్తిగా సరిచేయలేదని చార్టర్డ్ అకౌంటెంట్లు తెలిపారు. మాన్యువల్గా రిమిటెన్స్ ఫారంల ఫైలింగ్ పోర్టల్లో సాంకేతిక సమస్యల నేపథ్యంలో కొన్ని ఫారంలను మాన్యువల్గా ఫైలింగ్ చేసేందుకు అనుమతించాలని ఐటీ విభాగం నిర్ణయించింది. బిజినెస్ డీల్ న్యూస్ డీల్ ముంబై భారత్ బిల్లో మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్. భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ వేదికపై మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ను బిల్లర్ విభాగంలో చేరనున్నట్లు ఆర్బీఐ సోమవారం ప్రకటించింది. ఆగస్టు 31 నాటికి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. ముంబై ఐపీఓల సందడి. ఫైనాన్షియల్ రంగ కంపెనీల జోరు. జాబితాలో బీమా, బ్యాంకింగ్, మైక్రో ఫైనాన్స్ సంస్థలు. 55,000 కోట్ల రూపాయల సమీకరణకు 12 కంపెనీలు రెడీ. పేటీఎం నుంచి 22,000 కోట్ల రూపాయల భారీ ఇష్యూ. ఓవైపు ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్నప్పటికీ మరోపక్క యూఎస్ సహా దేశీ స్టాక్ మార్కెట్లు దూకుడు చూపుతున్నాయి. తాజాగా సెన్సెక్స్, నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టాలకు చేరాయి కూడా. ఈ నేపథ్యంలో 2020లో ప్రైమరీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకోగా ఈ ఏడాదిలోనూ పలు కంపెనీలు ఐపీఓల ద్వారా నిధుల సమీకరణకు క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ బిజినెస్ బ్యూరో టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఇష్యూ. వ్యవసాయోత్పత్తుల విక్రయంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకు వస్తోంది. ఇష్యూ జూన్ 16న ప్రారంభమైన 22న ముగియనుంది. ఐపీఓ ద్వారా 4.05 కోట్ల రూపాయలను సమీకరిస్తారు. న్యూఢిల్లీ ఫ్లిప్కార్ట్లో ఏడీక్యూ 3,660 కోట్ల రూపాయల పెట్టుబడి. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో ఏడీక్యూ గతంలో అబుదాబి డెవలప్మెంట్ హోల్డింగ్ కంపెనీ సుమారు 3,660 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రేణిగుంట, చిత్తూరు జిల్లా అమరరాజా బ్యాటరీస్ నాయకత్వ మార్పు. ఆగస్టు నుంచి కొత్త చైర్మన్గా గల్లా జయదేవ్ కుమారుడికి బాధ్యతలు అప్పగించనున్న వ్యవస్థాపక చైర్మన్ గల్లా రామచంద్రనాయుడు. అమరరాజా బ్యాటరీస్ వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు చైర్మన్ హోదా నుంచి తప్పుకోనున్నారు. ఆయన తనయుడు గల్లా జయదేవ్ కొత్త చైర్మన్గా ఆగస్టు నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. న్యూఢిల్లీ కోల్ ఇండియా లాభం 4,587 కోట్ల రూపాయలు. పీఎస్యూ దిగ్గజం కోల్ ఇండియా గతేడాది 2020-21 చివరి త్రైమాసికంలో నిరుత్సాహ ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన Q4లో 4,587 కోట్ల నికర లాభం ఆర్జించింది. న్యూఢిల్లీ ధరలకు ఇంధన సెగ. మేలో టోకు ద్రవ్యోల్బణం 12.94%. లో బేస్ కుతోడైన ఇంధన ధరల తీవ్రత. రిటైల్ ద్రవ్యోల్బణం 6.3%. పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తేవాలి. ద్రవ్యోల్బణంపై ప్రధానంగా అధిక ఇంధన ధరల ప్రభావం పడుతోంది. ఇది సామాన్యుడి నుంచి పరిశ్రమల వరకు ధరాభారం మోపుతోంది. దేశీయ ఉత్పత్తులు భారత్తో పాటు అంతర్జాతీయంగానూ పోటీ పరంగా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంధన ధరల్లో హేతుబద్ధత తీసుకొచ్చి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తీసుకొని రావడానికి పెట్రోలియం ప్రొడక్టుల వస్తు సేవల పన్ను పరిధిలోకి తీసుకొని రావాలి. ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని కోరుతున్నాం అంటున్నారు సంజయ్ అగర్వాల్, పీహెచ్డీ సిపిఐ ప్రెసిడెంట్. ముంబై రిలయన్స్ అండతో కొనసాగిన రికార్డు ర్యాలీ. పీఎస్యూ బ్యాంక్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు. 52,500 ఎగువకు సెన్సెక్స్, 15,800 పైకి నిఫ్టీ. మూడ్ను దెబ్బతీసిన అదానీ వ్యవహారం. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం లాభంతో మొదలైంది. అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన 3 విదేశీ ఫండ్ల అకౌంట్లను ఎస్డీసీఎల్ నిలిపివేసిందనే వార్తలతో ట్రేడింగ్ ఆరంభమైన కొద్ది నిమిషాలకే సెన్సెక్స్ 539 పాయింట్లను కోల్పోయి 51,936 వద్ద, నిఫ్టీ 194 పాయింట్లు నష్టపోయి 15,605 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్టం. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం గడిచిన 6 నెలల్లో ఎన్నడూ లేని స్థాయిలో మే నెలల్లో 6.3% నమోదైంది. 2020 నవంబర్లో నమోదైన 6.93% తర్వాత ఈ స్థాయికి రిటైల్ ద్రవ్యోల్బణం చేరడం ఇదే తొలిసారి. బులియం బంగారం. రూపాయల్లో 24 క్యారెట్స్ బంగారం 48,345, 22 క్యారెట్స్ బంగారం 48,151, వెండి కిలో 71,340గా ఉన్నాయి. సాక్షి న్యూఢిల్లీ జలజీవన్ మిషన్ ద్వారా ఏపీకి 3,183 కోట్ల రూపాయలు. సాక్షి అమరావతి వైద్య ఆరోగ్య సిబ్బందికి కొండంత భరోసా. కోవిడ్తో మరణిస్తే ఎక్స్గ్రేషియా చెల్లించనున్న రాష్ట్ర ప్రభుత్వం. డాక్టర్కు 25 లక్షల రూపాయలు, స్టాఫ్ నర్సుకు 20 లక్షల రూపాయలు. ఎంఎన్ఓ
ఎఫ్ఎన్ఓలకు 15 లక్షల రూపాయలు, ఇతర సిబ్బందికి 10 లక్షల రూపాయలు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీకి ఇది అదనం. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు. ఉద్యోగులకు భద్రత. ఆరోగ్య శాఖలో పనిచేసే ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొండంత భరోసా ఇచ్చారు. నేనున్నానంటూ ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులను ఆనందంతో ఉన్నారు అంటున్నారు డాక్టర్ జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం. మీకు తెలుసా, భూమి మీద మరో మహాసముద్రం. భూమి ఉపరితలంపై 70% నీళ్ళేనని, 4 మహాసముద్రాలు ఉన్నాయని చిన్నప్పుడు బడిలో వల్లెవేసి వింటాం. వాటి పేర్లు బట్టి పట్టే ఉంటాం. మరి ఆ 4 మహాసముద్రాలకు తోడుగా ఇప్పుడు ఇంకో మహాసముద్రం వచ్చి కలిసింది తెలుసా? ఆ 4ంటికి భిన్నంగా ఉండే ఈ కొత్త మహాసముద్రానికి ఎన్నో ప్రత్యేకతలు, దానితో మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ మహాసముద్రం విశేషాలు ఇప్పుడు కొత్తగా గుర్తించింది. దక్షిణ మహాసముద్రం. భూమి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అంటార్కిటిక్ ఖండానికి చుట్టూ ఆవరించి ఉంది. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీనే నేషనల్ జియోగ్రఫీ సొసైటీ దీనిని కొత్త మహాసముద్రంగా గుర్తిస్తూ మ్యాప్లో చేర్చింది. దీనికి ఆమోదం రావాల్సి ఉంది. రావూరు తిరుపతి అర్బన్. చెన్నైకి తెలుగు గంగ జలాలు. నీటిని విడుదల చేసిన సిఈ శ్రీ పొట్టి శ్రీరాములు. నెల్లూరు జిల్లా రావూరు మండలం తెలుగు గంగలో ప్రధాన భాగమైన కండలేరు జలాశయం హెడ్ రెగ్యులేటర్ నుంచి సోమవారం చెన్నై నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు జలాలను విడుదల చేశారు. తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ హరినారాయణ రెడ్డి కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి 3వ గేట్ని ఎత్తి నీటిని వదిలారు. సాక్షి అమరావతి. కేసులు తగ్గుతున్నాయి. బోధనాసుపత్రుల్లో చిన్నారుల వైద్యానికి పడకల పెంపు. స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి స్థలాల గుర్తింపు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగ్ చెప్పారు. సాక్షి అమరావతి. డిఎడ్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలు వాయిదా. డిఎడ్ 2019-21 బ్యాచ్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు ఏ సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు వివరించారు. విజయనగరం రూరల్. న్యాయమే గెలిచింది. టీడీపీ నేత అశోక్ గజపతిరాజు. మాన్సార్ ట్రస్ట్ వ్యవహారంలో న్యాయమే గెలిచిందని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సాక్షి న్యూఢిల్లీ. అదనపు పొగాకు అమ్మకాలకు అనుమతి. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ. టొబాకో బోర్డు చట్టం 1975 విధించిన నియంత్రణను సడలింపులు ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని టొబాకో బోర్డు వేలం వేదికల ద్వారా రిజిస్టర్, ఆన్ రిజిస్టర్ సాగుదారులు అదనంగా పండించిన ఫ్లూక్యూడ్ వర్జీనియా పొగాకుకు అమ్మకం జరపడం అవసరమని కేంద్రం నిర్ణయించింది. సాక్షి హైదరాబాద్. తెలంగాణ. పరుచూరి మల్లిక్పై క్రిమినల్ కేసు. తెలంగాణ ప్రజారోగ్య విభాగం సంచాలకులు జి. శ్రీనివాసరావు వెల్లడి. కోవిడ్-19పై అసత్య ప్రచారాలను ఉపేక్షించేది లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు జి. శ్రీనివాసరావు హెచ్చరించారు. సరైన పరిజ్ఞానం లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా టీవీలో మాట్లాడిన పరుచూరి మల్లిక్ అనే వ్యక్తిపై హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సాక్షి అమరావతి. పెట్రో కాంప్లెక్స్పై రేపు భేటీ. కేంద్ర మంత్రి ధర్మేంద్రతో మంత్రి మేకపాటి సీఎస్ సమావేశం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు కాకినాడ సెజ్లో పెట్రోల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై కీలక అడుగు పడింది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన సమావేశాన్ని కేంద్రం బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేయనుంది. సాక్షి అమరావతి. అమూల్ మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు. తదుపరి విచారణ జూలై 5కి వాయిదా. అమూల్తో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా పాల సేకరణ, మార్కెటింగ్ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇటీవల ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని నేషనల్ డైరీ డెవలప్మెంటల్ బోర్డు అమూల్ ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్ను హైకోర్టు ఆదేశించింది. సాక్షి అమరావతి. ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీ కోర్సులు 2021-22 నుంచి అమలు. తెలుగు అమలు చేస్తున్న కాలేజీలు ఇంగ్లీష్ మీడియంలోకి మార్చుకోవాలి. ఉన్నత విద్యామండలి చర్యలు. కొత్తగా చేరే వారికే ఆంగ్ల మాధ్యమం. ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యథాతథంగా ఆయా కోర్సులో కొనసాగుతారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం అమలవుతుంది. సాక్షి అమరావతి. విద్యార్థులకు 23.59 లక్షల ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సర్కారు మరో కానుక. జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీష్ తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలను అందించనుంది. వీటి కొనుగోలుకు అనుమతిస్తూ సోమవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ జీవో 36 విడుదల చేశారు. ప్రతిరోజు ఇలాంటి ఎన్నో వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆడియో వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.